హాయ్ అండి. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఈ షో వచ్చేసింది. 5 రోజులు గడిచిపోయింది. 5 రోజుల నుంచి కూడా డైలీ 1 అవర్ అనేది వస్తూనే ఉంది. ఫస్ట్ డే మాత్రం 2.5 అవర్ వేసారు. అప్పుడే మనకు చండాలం అనుకున్నాం. అప్పుడు ఫస్ట్ రోజే తెలిసింది నాకు ఈ చండాలంగానే నడుస్తుంది ఈ షో అని అయితే అనుకున్నాను. ఎందుకు అనుకున్నంటే ఇది అంత హిట్ అయ్యేలాగా లేదే ఈ జోడీలను చూస్తే అని అనిపించింది నాకు. వీళ్ళు ఇదే ఫస్ట్ టైం అంటే ఫస్ట్ సీజన్ స్టార్ట్ చేసేసి మనం హిట్ చేద్దామనే కోవలోకి వెళ్ళిరు, కానీ అంత హిట్ అయ్యే లాగా అయితే ఈ షో కనపడడం లేదు. కాన్సెప్ట్ కూడా అంత బాగాలేదు. గేమ్స్ ఏదో పెడుతున్నారు, దీన్ని తీసుకున్నటువంటి కాన్సెప్ట్ బాగాలేదు. ప్లస్ కెమెరాలు వీళ్ళు అంటే యూజ్ చేసినటువంటి కెమెరాలు బిగ్ బాస్ హౌస్ లాగా మంచిగా యూజ్ చేసారు. మంచిగా వీళ్ళకి ఒక గెస్ట్ హౌస్ లాగా పెద్ద గెస్ట్ హౌస్ ఇచ్చేసారు, ఇన్ని బెడ్రూమ్లు ఇచ్చేసారు. బిగ్ బాస్ హౌస్ లాగా కొంతమందిని కొన్ని బెడ్రూమ్లలో పెట్టడం జరిగింది. ఈ కాన్సెప్ట్ చూసినట్లయితే ఏం లేదు, ఆయ కౌగులింతలు ముద్దులు తప్ప ఇది ఫ్యామిలీ ఆడియన్స్ కూర్చొనైతే హ్యాపీగా చూసే అంత లేదు. ఇప్పుడు ఒక లైఫ్ గురించి మాట్లాడతారు, అరే వాళ్ళ జీవితాలు వాళ్ళ కష్టాల గురించి మాట్లాడతారు, మనం చూడాలి, అరే నిజంగానే అలా ఉండకూడదు అని వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకునేలా లేదు. కానీ వాళ్ళలాగా ఉండకూడదురా, చి ఏంట్రా ఏం జోడిలరా నాయన, ఉబ్బో ఈ చండాలను చూడలేకపోతున్నారా అనేలాగానే ఉన్నది తప్ప ఇది హిట్ అయ్యే సీజన్ లాగా అయితే లేదు. ఇదే ఫస్ట్ సీజన్, ఇదే లాస్ట్ సీజన్ అయ్యేలాగా అయితే నాకు కనపడింది. నా మనస్ఫూర్తిగా చెప్తున్నా, నాకైతే అలానే కనపడింది. ఎందుకంటే దీని గురించి రివ్యూ ఇవ్వడమే చండాలం. ఎందుకు అని నేను ఇన్ని రోజులు రివ్యూలు ఇస్తలేను, కానీ ఈరోజు మాస్క్ మ్యాన్ చూసినాక ఒక్కసారి చెప్పాలనిపించేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఏంటంటే ఇప్పుడు 10 జోడీలు తీసుకొచ్చిండు, ఆ హౌస్లో పడేసారు. ఆ 10 జోడీల మధ్య ఏమంటారు బాండింగ్ ఎలా ఉందని చూద్దామని అనుకున్నారు కదా. ఒక్కొక్క జోడీలో ఒక్కొక్క బాండింగ్, ఒక్కొక్క రసవత్తరమైనటువంటి ఏమంటారు వాళ్ళలో ఉన్నటువంటి కొత్తదనాలు మనకు ఏమైనా పరిచయం చేద్దాం అనుకుంటే వాళ్ళెవరు, వాళ్ళ కొత్తదనం మనం ఎందుకు చూడాలి, ఏంటిది ఆ జోడీల వల్ల ప్రజలకి ఏమైనా లాభాలా, సరే ఇంతకుముందుకే బిగ్ బాస్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సరే బిగ్ బాస్ అనే కాన్సెప్ట్ తీసుకొస్తే దాని నుండి కొంతమంది వెలుగులోకి వచ్చేసి కొంతమంది హీరోలు అవుతారు, కొంతమంది జీరోలు అవుతారు. హీరో అనుకున్నాడు జీరో అవుతారు, జీరో అనుకున్న వాళ్ళు హీరోలు అవుతారు. బయట వాళ్ళకు ఒక బతుకు తీరు వస్తుంది. 10 మందిని 19 మంది తీసుకొచ్చి అలా పెడితే వాళ్ళకంటూ వచ్చేసి ఏంటి ఒక లైఫ్ వస్తుంది. కొన్ని రోజులు వాళ్ళకు కుటుంబాన్ని పోషించుకొని అంటే మనీ ఇస్తున్నారు బిగ్ బాస్ హౌస్ అని అనుకున్నాం. ఇప్పుడు ఇది కూడా అట్లాంటిదే కదా, ఎందుకు ఇలా మాట్లాడతారు మేడం మీరు అనుకోవచ్చు. ఇది కూడా అట్లాంటిదే కదా అంటే అందులో ఈ ముద్దులు కౌగిలింతలు ఈ దొర్లుకోవడాలు బొర్లుకోవడాలు అలాంటివి అయితే లేవు. ఇందులో చండాలం అంతా, దేశం మీద లేని చండాలం అంతా ఇందులో తీసుకొచ్చి పెట్టినట్టుంది. ఇక ఈ చండాలను చూసి ఒక ఫ్యామిలీ ఆడియన్స్గా పిల్లలను కూర్చోబెట్టుకొని అయితే ఈ చండాలను చూడలేరు. ఎందుకంటే ప్రియాంక శివు ఇద్దరు చూస్తే అసలు కరువులో ఉన్నారా అనిపించింది. కరువులో ఉన్న జోడీలందరూ తీసుకొచ్చి అందులో పడేసేరేమో అనిపించింది. ఏం ముద్దులు, ఏం కౌగులింతలు, భార్యాభర్తలు అంటే బయట ఇట్టనే ఉంటారా? భార్యాభర్తల మందం అంటే ఈ కౌలింతలేనా? ఎప్పటికి చూడు కౌలింతలు, ముద్దులు పెట్టుకోవడమేనా, చేతులు పిసుకోవడమేనా, కాలు పిసుకోవడం, ఏంటిది ఇది చండాలం కాకపోతే నాకు అనిపించింది. ఇంకా అదేవిధంగా కొన్ని జోడీలు ఉన్నాయి, పర్టికులర్గా కొన్ని జోడీలు ఉన్నారు. అందులో ముఖ్యంగా చెప్పాల్సింది ప్రియాంక శివది, వీళ్ళిద్దరిది మాత్రం బాగా గలీజ్గా అనిపించింది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక మనకి ఇట్లా వీళ్ళలాగా ఉండకూడదురా, ఇలాంటి మూర్ఖు అంటే ఏమన్నా మనకూడదు ఆ పదం ఎత్తారు. మళ్ళీ ఇటు బయటకు వచ్చిన తర్వాత ఆయన ఆల్రెడీ బయటనే ఉన్నాడు అనుకో, ఎలిమినేషన్ అయ్యి. ఇక మళ్ళీ మన వీడియో చూసిన అనుకో, నువ్వెవరు నాకు మాట్లాడడానికి కానీ కేసు కూడా వేసేసి రకం అన్నట్టు అలాంటి రకం ఉన్నాడు ఒక ఆయనే. ఇక ఎవరో ఆయన వాళ్ళు చెప్పాలంటే బిగ్ బాస్ హౌస్కి వచ్చేసి నేను మూర్ఖుని, నేను మోనార్కుని, నేను ఇలానే ఉంటా అని భజన చేసుకున్నాడు కదా, ఆయన సొంత డబ్బు కొట్టుకున్నాడు కదా, ఆయన కోసం అని చెప్పేసి యుద్ధాలు చేసినట్టుగా ఒక పెద్ద రివ్యూవరు ఆయనకు సపోర్ట్నెస్గా నిలిచింది. ఫస్ట్ చెప్పాలంటే పెద్ద రివ్యూవర్ ఎవరో మీకు తెలుసు, పెద్ద బిగ్ బాస్ రివ్యూవరు ఆ మాస్క్ మ్యాను హరీష్ గారికి పెద్దగా డప్పు కొట్టిండు. కొన్ని వారాలు కొట్టిండు. ఈయనలో మార్పు రావట్లేదు ఎవరా అనుకొని వదిలేసుకున్నాడు. దాని తర్వాత ఎందుకు వదిలేసుకున్నాడు అంటే ఆయన ఇక మార్పు రాక ఎలిమినేషన్ దగ్గరికి వస్తుంటే ఇక మా చండాలం అంతా నేను ఒక్కనే డప్పు కొడతాను, మిగతా వాళ్ళు కొడతలేరే ఇక కొట్టడం కంటే ఊరుకున్నాడు బెటర్ అనుకున్నట్టుంది. అప్పుడు వదిలేసిండు ఆ రివ్యూవరు. కానీ ఆయన ఎక్కడ ఏం చూసిండో మరి, అంతగా ఏం చూసిండో తెలియదు. డప్పు కొట్టి ఆయన సొంత డప్పు కొట్టుకుంటా అంటే ఇక్కడ ఆయన కోసం డప్పు కొట్టినటువంటి రివ్యూవర్ గురించి మాట్లాడతాను అట్లా చేసిండు. ఇప్పుడు అక్కడ డప్పు కొట్టిండే మనం చూసిందే చండాలం అనుకుంటే ఇక్కడ సొంత డప్పు సొంత సొల్లు కూడా ఎక్కువైపోయింది. భార్యాభర్తల మధ్య బంధం చూస్తే ఓన్లీ వన్ సోల్, ఒకటే సోలు, ఒకటే ఆత్మ, ఒకటే బంధం, ఒకటే మేము అర్ధనారీశ్వరుణ్ణి, నేను నా భార్య వేరు నేను వేరు కాదు, మీ ఇద్దరం ఒకటే, మీ ఇద్దరం అసలు నా భార్యకి సలేస్తుంటే మీరందరు నేను ఎంబటే షటర్ తీసి ఇచ్చేవాడిని, మీరు ఎవరైనా ఇచ్చిర్రా, అసలు బట్టలు లేకుండా కూడా నేను ఉండగలను సలీలో, నా భార్య కంటే ఎక్కువ నాకేం కాదు, నా హరిత గారి కంటే నాకు ఎక్కువ ఏం కాదు, ఏమనుకుంటారు నేను అసలు అట్లా ఉంటాం. మీరు భార్యాభర్తల బంధం అంటే అసలు కౌలించుకొని అట్లా ఉండాలి, అత్తుకొని ఉండాలి, అసలు కనపడద్దు. మధ్యలో గాలి దూరినా కూడా మధ్యలో గాలి దూరుతుంది కదా, ఆ గాలి కూడా అలా నుంచి దూరకూడదు,
అలా ఉంటాం మేము భార్యాభర్తల బంధం అంటే. అర్ధనారీశ్వరులం ఇద్దరం, అలాంటి బంధం మాది అని కెమెరాల ముందు డప్పు కొట్టుకోవడం మిగతా వాళ్ళ గురించి. నటరాజ్ మాస్టర్ అయితే వాళ్ళ భార్యకి సలేస్తుంటే సెటిల్ చేయడానికి కూడా ఇష్టపడలేదు హరిత. పొట్టి నీకు తెలుసారా పొట్టి అని చెప్పేసి ఇలాంటి డప్పు కొడుతున్నాడు, అందరి గురించి చెప్తున్నాడు. ఈరోజు వచ్చేసేమో మన బిగ్ బాస్ హౌస్లో కనుక బిగ్ బాస్ ఎట్లా ఉంటాడో, బిగ్ బాస్ వాయిస్ ఎట్లా వస్తుందో ఇందులో ఒక లవ్ గురి అనే వాయిస్ వస్తుంటుంది. ఆ లవ్ గురి అనేటైనా వీళ్ళ ప్రేమ వ్యవహారాల గురించి చెప్తుంటాడు అన్నట్టు. అయితే ఇక్కడ కూర్చోబెట్టి అందరిని ఒక దగ్గర కూర్చోబెట్టి మీలో ఒకవేళ మీరు బై మిస్టేక్లో చనిపోతురని తెలిసినా, మీ వైపు చనిపోతుంది తెలిసినా, మీరు చనిపోతుంది తెలిసినా, మీరు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు, ఏ సజెషన్ ఇవ్వాలనుకుంటారు, తప్పే లేదు. ఒకవేళ మీకు ఏమైనా చనిపోతాననుకుంటే మీరు ఏమి ఇవ్వాలనుకుంటారు అంటే కామన్ పడ్డది. అంటే ఇక్కడ హరీష్కి ఎక్కడో కాలిందంట దెబ్బకి. అక్కడి నుంచి లేచిపోయాడు. లేచిపోతే వాళ్ళ వైపు వెళ్ళి బతిలాడేసుకొస్తే నన్ను అక్కడ నువ్వు ఏమనొద్దు, ఏం మాట్లాడొద్దు అని చాలా 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 ఓవర్ చేసిండు. అసలు ఓ మై గాడ్ పిచ్చిక్కిపోయింది అసలు. అరే ఇలాంటి వాళ్ళు ఉంటారా అసలు, చూడకూడదురా, అబ్బా ఎందుకు తీసుకొచ్చిర్రా, మెడబట్టి బయటికి నెట్టేర్రా అనేటట్టయితే నాకు అనిపించింది. బయటకు అని ఎలగొట్టాలనిపించింది నాకైతే. నిజంగా మరి సండే రోజు ఎవరు అనిల్ రావిపూడి గారు, రాధ గారు, లయ గారు వస్తారు కదా, మరి వాళ్ళు ఏమైనా మాట్లాడతారా లేదో నాకు తెలియదు. కానీ నేనైతే అట్లా అనాలనిపించింది. నేను ఆ పొజిషన్లో ఉంటే, ఎవరు అనిల్ రావిపూడి గారు, వీళ్ళ రాధ గారు వీళ్ళ పొజిషన్లో ఉంటే నేను ఖచ్చితంగా వచ్చిన తర్వాత బయటకు ఫస్ట్ అని బయటకు కొడితే అంత అనిపించింది నాకైతే, నేను జడ్జ్ చేసుకుంటే. ఎందుకంటే వాళ్ళ బిహేవ్ చూస్తే మనకు అంత కోపం వచ్చేలా ఉంది. వాళ్ళందరూ ఏదో చెప్పుకుంటారు వాళ్ళ ప్రేమ గురించి, ఇప్పుడు ఎలా ఉంటుంది భార్య భర్తలు అంటే చెప్తుంటే ఒక్కొక్కరి గురించి చెప్పినప్పుడు నాకు ఒక్కరిది మాత్రం మంచిగా అనిపించింది. ఎవరిదంటే సంధ్య బిట్టో. వీళ్ళ జోడిని అందరు టార్గెట్ చేస్తున్నట్టు అనిపించింది. ఎందుకంటే లాంగ్వేజ్ అంటారు కానీ నిజంగా చెప్పాలంటే ఆ అబ్బాయికి ఈ అమ్మాయికి 10 సంవత్సరాల గ్యాప్ ఉన్నా కూడా 3 సంవత్సరాలు అవుతుంది పెళ్ళై. ఈ అమ్మాయి ఆ అబ్బాయి గురించి చెప్తున్నప్పుడు నాకు అన్ని నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే ఆ అబ్బాయికి ఏదో అలవాటు ఉంది, చెడు అలవాటు ఉందంట. ఆ చెడు అలవాటు నువ్వు మార్చుకో, మన ఇద్దరం కలిసి ఉండాలనుకుంటున్నావు. నాకు 10 సంవత్సరాల గ్యాప్ ఉన్నా కూడా నేనేం పట్టించుకోవట్లేదు. నాకు అమ్మ లేదు, నాన్న చనిపోయిన కొద్ది సంవత్సరాల తర్వాత అమ్మ చనిపోయింది, నాకు ఎవరు లేరు, నువ్వే ప్రపంచం అనుకున్నా అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్తుంది అన్నట్టు. నువ్వే ప్రపంచం అనుకున్నా, నీతోనే జీవించాలనుకున్నాను, మనం ఇద్దరం కలిసి ఒక పిల్లలకు జన్మనిద్దాం అనుకుంటున్నా, నువ్వు మారు అని చెప్పేసి చెప్తుంటే భర్త గురించి చాలా బాగా అనిపించింది. అందరు మిగతాలంతా కెమెరాల కోసం యాక్షన్ చేసి కెమెరాల కోసం నటించారట అనిపించింది. కానీ వాళ్ళ భార్య భర్తకున్నటువంటి బ్యాడ్ హ్యాబిట్ గురించి చెప్తూ నువ్వు మారు, మనం పిల్లలకు అందాము, నాకు ప్రపంచం నువ్వే అని చెప్పేసి చెప్తున్నప్పుడు ఆ వర్డ్స్ చూస్తే బాధ అనిపించింది. వీళ్ళందరేమో నిజం చెప్పాలంటే బిట్రోకి, ఆయనకు వాళ్ళ హస్బెండ్ పేరు బిట్టో ఉంటుంది. ఆ బిట్టోకి తెలుగు రావట్లేదు, తెలుగు రావట్లేనప్పుడు, లాంగ్వేజ్ రానప్పుడు వాళ్ళు షోకి వద్దమ్మా, తెలుగు రావట్లేదు కదా వద్దులే అని చెప్పాల్సింది ఉండే. ఆ జోడి తీసుకొచ్చిన తర్వాత పాపం ఆ సంధ్య ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ లాంగ్వేజ్ బ్యారియర్ మీద నామినేషన్ ఇస్తున్నారు, గొడవ పడుతున్నారు. ఇక్కడ అసలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇది ఏమంటారు భార్యాభర్తల బంధాల గురించి కదా. వీళ్ళిద్దరి మధ్య లాంగ్వేజ్ రాకపోయినా వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కోఆర్డినేషన్ ఏంది, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బంధం ఏంది, ఆ బంధాల గురించి చూడాలి. కానీ మాతోని కమ్యూనికేషన్ ఉండదు, మీతో మాట్లాడడానికి వచ్చింది అక్కడికి. వాళ్ళిద్దరి మధ్య బంధాలు, అందరు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి బంధాలు, ఏ భార్యాభర్తల మధ్య సఖ్యత ఉంటుంది, ఏ భార్యాభర్తల మధ్య స్ట్రాంగ్ బంధం ఉంది, ఎవరు మంచిగా ఉండగలుగుతున్నారు, ఈ హౌస్లో ఎలాంటి గేమ్లు పెడుతున్నారు కదా, ఏ గేమ్లో ఎవరు గెలవగలుగుతున్నారు, ఈ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి జంటలు గేమ్లు ఆడి, ఇంకో గేమ్ అంటే వీళ్ళిద్దరు సఖ్యత ఉంటేనే కదా గేమ్లు ఆడి వేరే జంటను ఎలా ఓడగొడుతున్నాయి, ఇలాంటివి చూడాలి తప్ప మాకు లాంగ్వేజ్ బ్యారియర్ మీద ఇబ్బంది అవుతుంది, నువ్వు తెలుగు నేర్చుకో అని చెప్పేసి అటాక్ చేసినట్టుగా అనిపిస్తుంది. నాకైతే బాధేసింది. పాపం అమ్మాయి అయితే మాట్లాడడానికి, అమ్మాయికి మాట్లాడాలి అంటే ఇలానే బీబీ జోడి కూడా వచ్చారు పాపం. వీళ్ళ బీబీ జోడి కూడా తీసుకొచ్చింది, వాళ్ళ భర్తను తీసుకొని వచ్చింది. ఆ అమ్మాయి నిరూపించాలి, తెలుగు ఆడియన్స్ తెలుగు నేర్పించాలి. ఈ అమ్మాయి బతుకుదిరి పైన బాగా ఆరాటపడుతుంది. బాధేసింది నాకు అవన్నీ చూస్తుంటే. మిగతా జోడీలు అందరూ కూడా యాక్షన్లే, అందరు నిజాలు లేవు. కెమెరాలు ఉన్నాయి, కెమెరాలు బిగ్ బాస్ హౌస్ లాగా ఫీల్ అయిపోయి. ఎందుకంటే మన తెలుగు వాళ్ళకు కొంచెం బ్రెయిన్ ఎక్కువ ఉంటుంది కదా. ఏం చేస్తున్నారు వీళ్ళంతా, బిగ్ బాస్ హౌస్లో చూసి వచ్చారు కదా, ఇది కూడా కెమెరాలు ఉంటాయి, మన కెమెరాల ముందు యాక్షన్ చేద్దామా, ఇది యాక్షన్ రానేటట్టుగా చేసినారు తప్ప రియాలిటీగా నాకు ఎక్కడ ఎవరిది కనిపించలేదు. ఒకరిది కనిపించింది, ఎవరిదంటే శ్రవంత్, మళ్ళీ 2 జోడీలు ఉన్నాయి, నటరాజ్ మాస్టర్, నీతు, వీళ్ళది కూడా రియల్గా కనిపించింది. అంటే భార్యాభర్తలు బయట ఉన్నట్టు ఎట్లా ఉంటున్నారు అట్టుంటారు. ఇవి కౌలించుకొని పక్కన ముద్దులు పెట్టుకొని భార్య పక్కన కూర్చోవాలి అనేది అయితే ఆ నీతు గారిది, నటరాజ్ మాస్టర్ది కూడా ఎక్కడ కొంచెం కూడా కనిపించలేదు. ఆ నీతు వచ్చిందా, లేచిందా, పొద్దున్నేసింది, వాళ్ళతో ముచ్చట పెడుతుందా, సరే ఈయన పని ఈయన చేసుకోవడం, ఇట్లా మొక్కలు నీళ్ళు పోసుకొని అవన్నీ చేసుకోవడం, అలా ఇంటికాడ ఎట్టుంటాడో నటరాజ్ మాస్టర్ కూడా అలానే ఉండగలిగిండు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మన ఎవరు శ్రవంతిను వాళ్ళ వైఫ్ ఉన్నాడు కదా, పవన్,
ఆ పవన్ ఆయన కూడా వాళ్ళిద్దరు జంట కూడా మంచిగా ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఓకే, ఇంత ఎబ్బెట్టిగా కౌలించుకొని ఒళ్ళెల్లో కూర్చుందాం, ఇట్లా కౌలించుకొని కూర్చుందాం, పొద్దుస్తాను ఇదే పని మన పని అని చెప్పేసి అట్లాంటి వేకి అయితే వాళ్ళు రాలే. వాళ్ళు కూడా బాగున్నారు, వాళ్ళది కూడా ఓకే పర్లేదు అన్నట్టున్నాడు. ఇక నెక్స్ట్ ఈ సంధ్య బిట్టు వీళ్ళని చూస్తే బాధేస్తుంది, జాలేస్తుంది. అరే వీళ్ళకి ఎవరు కరెక్ట్గా ఉండరేమో, ఆ అమ్మాయి వాళ్ళ భర్తను ఏదో మార్చాలి, కొన్ని రోజులు ఉంచాలి, ఇక్కడ ఉంటే ఆ అలవాటు ఏంటిదో వ్యసనానికి ఉన్నాడు అని చెప్తుంది. ఆ వ్యసనం అనేది ఇక్కడ ఉన్నప్పుడు ఎలా బ్యాడ్ హ్యాబిట్ అనేది కొంచెం తగ్గుతుంది, కంట్రోల్లో పెడదామన్న ఉద్దేశంతో తీసుకొచ్చినట్టుంది. కానీ ఇక్కడ ఈ జోడీలని కలిపి ఉండనిచ్చేట లేరు. ఆల్రెడీ వాళ్ళ ఎలిమినేషన్ కూడా అయిపోయారు అనేది మనకైతే వార్తలు వచ్చినాయి. వాళ్ళు కూడా ఎలిమినేషన్ అయిపోవడం జరిగిపోయింది. మాస్ మేనారీష్ వాళ్ళు, బెట్టో వాళ్ళు, సాండ్రా, ఎవరు మహేష్, తర్వాత ప్రియాంక, శివు వీళ్ళు ఎలిమినేషన్ అయిపోవడం జరిగిపోయింది. ఆల్రెడీ అయిపోయిన తర్వాత మన ఎవరు ఇంకో జోడి కూడా చిరాకేస్తుందమ్మా. ఇద్దరు పిల్లలు కానీ కానీ లోపలికి వచ్చిన తర్వాత ఆ ప్రేమ ఆయనము ఇయ్యాలనే చూపిస్తున్నామా, ఇయ్యాలనే పెళ్లి చేసుకుంటున్నామా, ఇద్దరు లవ్ బర్డ్సా అనే లెవెల్లో క్రియేట్ చేస్తున్నారు. ఎవరంటే అంజలి పవన్ వాళ్ళిద్దరు జోడి ఉన్నారు, భార్యాభర్తల జోడి కూడా. అబ్బబ్బో వాళ్ళ జోడీలు కూడా చూడలేకపోతున్నాం అయ్యా. మళ్ళీ ఇంకోటి దీనికి తోడిందంటే వీళ్ళందరూ మేకప్ లేకుండా పొద్దున చూడాలి, కానీ మనకు దయ్యం పట్టుకొస్తుంది. వాంబో ఇంత మేకప్ వేసుకొని ఇట్లా పోజులు ఇస్తున్నారు ఆ సినిమా ఇప్పుడు అందరూ అని అనిపిస్తుంది. కానీ మేకప్ లేకుండా చూస్తే మనకు పిచ్చెక్కిపోయేలా ఉన్నారు ఒక్కొక్కరు. అది ఉంది. ఇంకా ఇది జరుగుతుంది. మొత్తానికైతే హరీష్ని చూస్తే నాకైతే చిరాకు దుబ్బి బయటికి వెళ్ళండి ఫస్ట్ అని అడగాలనిపించింది నాకైతే. నాకు నచ్చిన జోడీలల్లో చెప్పాలంటే నటరాజ్ మాస్టర్ది ఓకే, తర్వాత మన శ్రవంతిది ఓకే, బిట్టు సంధ్య వీళ్ళ జోడి కూడా సూపర్ అనిపించింది. మిగతా వాళ్ళ జోడిలో సాండ్రా మహేష్లో వీకు గొడవలు పడడమే. ఇంకొక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నారు. ఇవాళ మీరు మిస్ అయ్యేమో, చూస్తే బాగుండేమో. మీరు చూస్తే ఒకవేళ హరీష్ గారి జోడిని చూస్తే మీకు ఏమనిపించిందని నిజంగా కామెంట్ చేయండి. చూసిరా లేదని కామెంట్ చేయండి. అస్సలు ఫుల్గా కోపం వచ్చే జోడి అంటే నాకు వాళ్ళ బాగా ఓవర్ చేసినట్టు అనిపించింది. నాకైతే ఏమంటున్నాడు లవ్ గురు అని మాట్లాడుతుంటే అందరు కూర్చొని మీ భావాలు చెప్పండి, మీ మనసులో ఉన్న మాటలు చెప్పాలంటే అసలు నేను అందరినీ రెస్పెక్ట్గా మీరు అని మాట్లాడుతుంటా, నువ్వేంది హరీష్ చెప్పండి అని చెప్పేసి సింగిల్ వర్డ్లో మాట్లాడుతున్నావు. నాకు అసలు ఏంటిది నేను ఊహించుకోవడానికి తప్పుది. నా హరిత లేకపోతే నేను లేకపోతే నా హరిత లేదు. ఒకటే సోలు, ఒకటే ఆత్మ. ఏమనుకుంటున్నావు? దగ్గరుండి చెంప చెల్లనిపిస్తా. అసలు ఏం పిచ్చిగా మాట్లాడుతున్నావా? పిచ్చి షో అనుకుంటున్నావా? పిచ్చి షోకి వచ్చినావా మేము? ఏమనుకుంటారు అని చెప్పేసి అన్నాడమ్మా. ఇక నాకు పిచ్చెక్కిపోయింది. ఓరు నాయన, అలా ఆయన పైసలు ఇచ్చేసి మీలో ఉన్నటువంటి జంట గురించి చెప్పండి. మీరు అంటే ఇవాళ మనం ఒక పుసుకుని చచ్చిపోతారు, ఇట్లా చనిపోయే ముందు ఎలా ఉంటుంది, కొన్ని సినిమాలు తీసిన వాళ్ళు ఉంటారు. ఇవన్నీ చేస్తే నిజం జరిగిపోతుందా? ఏంటి తెలియదు. అసలు కెమెరాల ముందు యాక్షన్ నటించి అసలు ఓ మై గాడ్ పిచ్చెక్కిపోతుందమ్మా వాళ్ళ జోడిని చూస్తే. నిజంగా దేవుడి దయ వల్ల వాళ్ళ జోడే ముందుగా ఎలిమినేషన్ అయిందంట. నాకైతే హ్యాపీగా ఉంది. అది ఏ వారం అవుతుందో ఆ వారం కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నా. మీకు ఒకవేళ ఈ రోజు చూసుంటే ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇంతసేపు చెప్పిందంతా సోల్ అనిపించవచ్చు, కానీ నాకైతే ఇంకా అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఆ జోడీల గురించి. ఇది నేను అసలు వీడియోలు చేయొద్దనుకున్నా. సరే చూద్దాం, ఒకసారి చెప్దాం హరీష్ చేసినటువంటి ఘనకార్యం ఏంటిది అనేది చెప్పాలనిపించి చెప్పాను. మీకు ఒకవేళ చూస్తుంటే ఏ జోడీ ఎవరు చేసింది అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్లు చేయండి, ఐప్ బటన్ కూడా నొక్కండి. బాయ్ ఫ్రెండ్స్.